రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి హక్కున చేర్చుకోవాలని టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ అన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐఎంఏ కార్యాలయంలో గురువారం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లిలో ఎంప్లాయీస్ జేఏసీ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఉద్యోగులందరూ అనేక బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న జీపీఎఫ్, మెడికల్ లీవులు, సరెండర్ లీవులు, 5 DAలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ 51% ఫిట్మెంట్తో పెంచాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి హక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని నిరసన కార్యక్రమాలలో ముందుండి పోరాడుతామని అన్నారు. రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అలాగే కన్వీనర్ ఏలూరి శ్రీనివాసరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఎంప్లాయీస్ జేఏసీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఉద్యోగులందరూ కూడా చాలా బాధలలో, చాలా ఇబ్బందులలో ఉన్నారు. అనేక రకాలైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా పెండింగ్ బిల్లులు, ఆ పెండింగ్ బిల్లులు ఇవాళ జీపీఎఫ్ కానీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ, సరెండర్ లీవ్స్ కానీ, ఇవాళ అనేక రకాలైనటువంటి బిల్లులు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ బిల్లులు అన్నీ కూడా క్లియర్ చేయాలి. అలాగే పీఆర్సీ కూడా 51% ఫిట్మెంట్తో పీఆర్సీని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని కూడా రద్దు చేసి ఓపీఎస్ని తీసుకురావాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని పెండింగ్ అంశాలను ఈ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఉద్యోగులను కూడా హక్కున చేర్చుకొని ఇలా ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందజేసే విధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా తీవ్రమైనటువంటి కష్టాలు పడి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు పనిచేయకూడదు, ఉద్యోగులను హక్కున చేర్చుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాబోయే రోజులలో మా ఉద్యోగ సమస్యలు కనుక పరిష్కారం కాకుంటే మా రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని నిరసన కార్యక్రమాల్లో పెద్దపల్లి జిల్లా ముందుండి పనిచేస్తుందని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సమావేశంలో గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ తదితరులు పాల్గొన్నారు.